ధ్యానులందరికీ ఆత్మాభివందనాలు. మొట్టమొదట ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ఒకసారి క్లాప్స్. ఈరోజు మనందరి లక్ష్యం ఆనందంగా జీవించడం, సో ఆరోగ్యంగా జీవించడం. ప్రతి ఒక వ్యక్తి పేషెంట్గా అయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మరి అలోపతి శాస్త్ర విధానం, అలోపతి వైద్య విధానంలో డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత ఇంకెవడరా మాకు దిక్కు అంటే ధ్యానమే, ఆత్మజ్ఞానమే దిక్కు, అది తప్ప ఇంకేది లేదు అని చెప్పేసి డాక్టర్ జీకే గారు ఎప్పుడైతే చెప్పారో, అంటే పత్రి సార్ చెప్పినటువంటి మాటల్ని, మరి 12 టాబ్లెట్స్ కాన్సెప్ట్లో మెయిన్ కాన్సెప్ట్ హోలిస్టిక్ సెంటర్స్. అంటే ఒక వ్యక్తి, ఒక పేషెంట్ గాడు వచ్చాడంటే తను ఉండడానికి సదుపాయాలు, డాక్టర్ యొక్క ఫెసిలిటీ, తనకు ఆత్మజ్ఞానం, ధ్యానం నేర్పిస్తూ ఆత్మజ్ఞానాన్ని పంచుతూ, సో తన్ని అనారోగ్యం నుంచి బయటపడేయడానికి ఒక చక్కని వేదిక అనేది అవసరం.